కరాచీ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్లో హోమ్ టీంకు షాక్ తగిలింది. న్యూజిలాండ్ టీం పాకిస్తాన్ టీంను ఏకంగా 60 పరుగుల తేడాతో ఓడించారు. అది కూడా కంప్లీట్లీ డామినేట్ చేసి. ఈ మ్యాచ్లో అయితే పాకిస్తాన్ టీం న్యూజిలాండ్ టీంకు అసలు ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ టీం మీద వరుసగా 4వ ఓటమి. చివరికి 2 జట్లు మ్యాచ్తో కలిపి ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 4 సార్లు తలపడ్డాయి. అండ్ ఈ 4 మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ వాళ్ళే గెలిచారు. పాకిస్తాన్ వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ 4 మ్యాచ్లో 2 సెమీఫైనల్ మ్యాచెస్ కూడా ఉన్నాయి. సో ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే న్యూజిలాండ్ టీంకు పాకిస్తాన్ టీం మీద క్లీన్ రికార్డ్ ఉంది. అండ్ రికార్డ్ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ అయింది. మెయిన్లీ ఈ మ్యాచ్లో వాళ్ళు కొట్టిన విక్టరీ గత 3 విన్స్తో కంపేర్ చేసుకుంటే కాస్త పెద్ద విక్టరీ. సో దాదాపు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్ను హోస్ట్ చేసిన పాకిస్తాన్ టీంకి అయితే స్టార్ట్ అస్సలు మంచిగా రాలేదు. వాళ్ళైతే లాస్ట్ వీక్స్లో చూసుకుంటే 3వ న్యూజిలాండ్ టీం మీద మ్యాచ్ ఓడిపోయారు. గత వారంలో జరిగిన ట్రై సిరీస్లో కూడా 2 సార్లు న్యూజిలాండ్ మీద వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. అండ్ 2 మ్యాచెస్లో కూడా న్యూజిలాండ్ టీం పాకిస్తాన్ టీంను అవుట్ప్లే చేసింది. సో కివీస్ టీంకి అగైనెస్ట్గా పాకిస్తాన్ టీం అసలు ఏ డిపార్ట్మెంట్లో కూడా పోటీ ఇవ్వలేకపోయింది. మెయిన్ వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే ఈ మ్యాచ్లో చాలా ప్యాథెటిక్గా ఉంది. ఎక్కడ కూడా మ్యాచ్ గెలవాలని ఇంటెంట్ కనిపించలేదు. ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత చివరిలో కొంతమంది బ్యాట్స్మెన్ బ్యాట్ జులిపించారు. కానీ స్టార్టింగ్లో చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ బ్యాట్స్మెన్ టెస్ట్ మ్యాచ్ అన్నట్టు ఆడారు. సో ఈ మ్యాచ్లో అయితే పాకిస్తాన్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. అండ్ దీనికి రీజన్ వచ్చేసి వాళ్ళ కెప్టెన్ డ్యూ ఫ్యాక్టర్ అని చెప్పాడు. సో మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యాక సెకండ్ హాఫ్లో డ్యూ వస్తుంది, బ్యాటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మేము ముందు ఫీల్డింగ్ తీసుకుంటున్నామని అన్నాడు. బట్ పాకిస్తాన్ టీంకి స్టార్ట్ చూసుకుంటే మాత్రం అంత మంచిగా రాలేదు. న్యూజిలాండ్ ఓపెనర్స్ అయిన విలియం మరియు కాన్వే ఇద్దరు కూడా ఫస్ట్ 5 ఓవర్స్లో చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ 5 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ 6 రేట్తో బ్యాటింగ్ చేశారు. సో న్యూజిలాండ్ టీంకి అయితే కొంతవరకు మంచి స్టార్ట్ వచ్చింది. బట్ పాకిస్తాన్ కెప్టెన్ తీసుకున్న ఒక నిర్ణయం వాళ్ళకి బాగా వర్కౌట్ అయింది. ఎర్లీగా స్పిన్ బౌలర్ని తీసుకొచ్చాడు. అండ్ అబ్రార్ అహ్మద్ అయితే తను వేసిన సెకండ్ ఓవర్లోనే కాన్వే వికెట్ తీశాడు. అండ్ దాని వెంటనే నసీమ్ షా మంచి ఫామ్లోనే కేన్ విలియమ్సన్ను ఒక్క పరుగుకి అవుట్ చేశాడు. సో పాకిస్తాన్కి ఇనీషియల్గా అంత మంచి స్టార్ట్ రాకపోయినా ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఒక్క పరుగు వ్యవధిలో 2 వికెట్లు దొరికేశాయి. దీంతో న్యూజిలాండ్ టీం 40 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. అండ్ వాళ్ళకి పవర్ ప్లే ఎండ్ అయ్యేసరికి చూసుకున్న 48 రన్స్ మాత్రం వచ్చాయి. సో సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ బౌలర్స్ మంచిగా కంబ్యాక్ చేశారు. ఈవెన్ ఆ తర్వాత చూసుకున్న న్యూజిలాండ్ టీం యొక్క బ్యాటింగ్ మరీ అంతలా పికప్ అవ్వలేదు. అంటే ఈ సందర్భంలో కూడా వాళ్ళు ఓవర్కు 6 పరుగులు చెప్పున కొట్టినట్టు కనిపించలేదు. మళ్ళీ 2 వికెట్లు పడిన తర్వాత డారెల్ మిచెల్ చాలా డిఫెన్సివ్ మోడ్లో ఆడాడు. 24 బాల్స్ ఆడితే 10 రన్స్ మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో క్రూషియల్ టైంలో హరీష్ రాఫ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో న్యూజిలాండ్ టీం అయితే 16.2 ఓవర్స్లో 73 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఇలాంటి టైంలో మెల్లగా విలియం మరియు టామ్ లేథమ్ వీళ్ళిద్దరు కూడా ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇన్ఫ్యాక్ట్ ఒక గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఒక వన్డే మ్యాచ్ గెలవాలంటే మిడిల్ ఓవర్సే కీలకమని చెప్పి. సో మిడిల్ ఓవర్స్లో ఇద్దరు బ్యాట్స్మెన్ పాకిస్తాన్ టీంకి వికెట్ అవ్వకుండా బ్యాటింగ్ చేశారు. అది కూడా 10-15 ఓవర్లు కాదు, ఏకంగా 21 అవర్స్ వికెట్ అవ్వకుండా బ్యాటింగ్ చేశారు. సో విలియం మరియు టామ్ లేథమ్ ఇద్దరు కలిసి 4 వికెట్కు 118 పరుగులు యాడ్ చేసి న్యూజిలాండ్ టీంని గట్టెక్కించారు. మళ్ళీ మ్యాచ్కు ముందు ట్రై సిరీస్లో చూసుకుంటే వీళ్ళ ఫామ్ అంత మంచిగా లేదు. విలియం పెద్దగా రన్స్ కొట్టలేదు, అలాగే లాథమ్ చూసుకున్నా ఎక్కువగా సక్సెస్ కాలేదు. ఆ ఫైనల్ మ్యాచ్లో 50 కొట్టాడు అంతే. ఇన్ఫ్యాక్ట్ అసలు ఈ మ్యాచ్ కోసం రచిన్ రవీంద్ర ఫిట్గా ఉంటే విలియంకు ఛాన్స్ వచ్చేదే కాదు. సో లాస్ట్ 5-6 వన్డే మ్యాచెస్లో చూసుకుంటే వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ అంత మంచిగా లేదు. కానీ మోస్ట్ క్రూషియల్ మ్యాచ్లో మాత్రం వీళ్ళిద్దరూ సెంచరీస్తో చెలరేగిపోయారు. విలియం 113 బంతులు 107 పరుగులు చేస్తే టామ్ లేథమ్ 104 బంతులను 118 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో ఇద్దరు బ్యాట్స్మెన్ కొట్టిన సెంచరీలు అయితే న్యూజిలాండ్ టీంకు చాలా మంచి ప్లాట్ఫామ్ని సెట్ చేశాడు డెత్ ఓవర్స్ కోసం. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు మిడిల్ ఓవర్స్లో వీళ్ళిద్దరు ఆడిన విధానం నిజంగా పాకిస్తాన్ బౌలర్స్ ఎన్ని ట్రై చేసినా సరే వికెట్ ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం మరీ బాక్డౌన్ అయిపోకుండా రన్నింగ్ ద బిట్వీన్ వికెట్స్ అద్భుతంగా చేశారు. ఆల్మోస్ట్ ఓవర్కి 5 పరుగులు చెప్పిన కొడుతూ వచ్చారు. సో వన్డే ఫార్మాట్లో మిడిల్ ఓవర్స్ ఎలా బ్యాటింగ్ చేయాలో విలియం ఒక డెమో వేసి చూపించాడు ఈరోజు. అండ్ టామ్ లేథమ్ చూసుకుని అతనికి మంచి సపోర్ట్ ఇచ్చి తర్వాత 2 ఓవర్స్ తను చెలరేగిపోయాడు. మళ్ళీ డెత్ ఓవర్స్లో గ్లెన్ ఫిలిప్స్తో కలిసి మళ్ళీ 100 రన్స్ పార్ట్నర్షిప్. సో చివరిలో అయితే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ పాకిస్తాన్ బౌలర్స్కు చొక్కలు చూపించారు. ఎస్పెషల్లీ గ్లెన్ ఫిలిప్స్ 39 బంతులను 61 పరుగులు చేశాడు. సో అతనైతే పాకిస్తాన్ గడ్డ మీద ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టాడో ఇక్కడైతే పరుగులు వరద పారిస్తున్నాడు. ఆల్రెడీ ట్రై సిరీస్లో ఆడిన 3 మ్యాచ్లు కూడా ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకుంటే 61 రన్స్ కొట్టాడు. మళ్ళీ లాస్ట్ 10 ఓవర్స్లో అతను టామ్ లేథమ్తో కలిసి ఏకంగా 125 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. అది కూడా ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 12 ఓవర్స్. సో ఈ పార్ట్నర్షిప్ వల్ల న్యూజిలాండ్ టీమ్ స్కోర్ 300 దాటింది. అండ్ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టీం ఓడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళిద్దరు కలిసి లాస్ట్ 10 ఓవర్స్లో ఎన్ని పరుగులు రాబట్టారో తెలుసా? 113 పరుగులు రాబట్టారు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో న్యూజిలాండ్ టీం ఎంత గట్టిగా ఒక 280 లేదా 290 వరకు మాత్రమే కొడతారేమో అనిపించింది. కానీ చివరిలో గ్లెన్ ఫిలిప్స్ మరియు టామ్ లేథమ్ వీళ్ళిద్దరు విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా వాళ్ళ టీమ్ స్కోర్ 320కి వెళ్ళిపోయింది. సో ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క టీమిండియా మాత్రమే పాకిస్తాన్ టీం మీద 300 కంటే పెద్ద స్కోర్ కొట్టారు. మరి ఏ ఇతర టీం కొట్టలేదు. కానీ మ్యాచ్ ద్వారా న్యూజిలాండ్ టీం ఆ లిస్టులోకి చేరిపోయింది.
ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో పాకిస్తాన్ టీం మీద 300 రన్స్ కొట్టిన రెండో టీంగా రికార్డును క్రియేట్ చేశారు. ఇక పాకిస్తాన్ బౌలర్స్ చూసుకుంటే ఫస్ట్ 40 ఓవర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. మిగిలిన వాళ్ళ పేస్ త్రయం ఆ షార్ట్ బాల్స్తో ఎక్కువగా ఇబ్బంది పెట్టారు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ని. సో ఫస్ట్ 40 ఓవర్స్లో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా మరి హరీష్ రావ్ ముగ్గురు కూడా కాస్త పర్వాలేదు, మంచిగానే బౌలింగ్ చేశారు. మిగిలి లోన్ స్పిన్నర్ కొన్ని అబ్రార్ అహ్మద్ అయితే చాలా తక్కువ రన్స్ ఇచ్చి వికెట్ కూడా తీసుకున్నాడు. కానీ డెత్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ బౌలర్స్ అందరూ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఎస్పెషల్ హరీష్ రావ్ ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీసినప్పటికీ 83 పరుగులు సమర్పించుకున్నాడు. అండ్ ఆల్సో షాహిన్ అఫ్రిది చూసుకున్న 68, అలాగే నసీమ్ షా చూసుకున్న 63. అంటే పాకిస్తాన్ టీం యొక్క ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కలిపి ఈ మ్యాచ్లో 200 కంటే ఎక్కువ రన్స్ సమర్పించుకున్నారు. సో డెత్ ఓవర్స్లో ముగ్గురు ఒక్కరు కూడా సరిగ్గా వేయలేకపోవడం వల్ల న్యూజిలాండ్ టీం స్కోర్ 300 దాటింది. అదే ఒక్క బౌలర్ సరిగ్గా వేసినా ఒక 10 to 15 రన్స్ డిఫరెన్స్ వచ్చేది. ఈవెన్ పాకిస్తాన్ స్పిన్నర్స్ కూడా డెత్ ఓవర్స్లో న్యూజిలాండ్ టీంని కట్టడి చేయలేకపోయారు, వాళ్ళు కూడా ఎక్కువగా రన్స్ ఇచ్చారు. సో ఈ మ్యాచ్లో అయితే ఫస్ట్ 40 ఓవర్స్ ముగిసేసరికి గేమ్ ఇరువైపులా ఉంది. కానీ డెత్ ఓవర్స్లోనే మొమెంటం మొత్తం మారిపోయింది. గేమ్ ఒక్కసారిగా న్యూజిలాండ్ వైపు షిఫ్ట్ అయింది. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ టీం యొక్క చేజింగ్లో ఫస్ట్ పవర్ ప్లే నిజంగా చాలా పూర్ బ్యాటింగ్ చేశారు. సో యాక్చువల్లీ వాళ్ళకి ఈ మ్యాచ్లో ఫకర్ జామ్ ఓపెనర్గా రావాలి, బట్ అతను ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఇంజరీ అయ్యాడు. దీంతో చాలాసేపు ఫీల్డింగ్కి రాలేదు. అండ్ దానివల్ల అతను ఓపెనర్గా పంపడానికి అంపైర్స్ ఒప్పుకోలేదు. సో రూల్స్ ప్రకారం పాకిస్తాన్ టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 25 మినిట్స్ వరకు ఫకర్ జామన్ రాకూడదు. దీనివల్ల వాళ్ళు తమ నెంబర్ 3 బ్యాట్స్మెన్ అయిన షౌత్ షకీల్ చేత ఓపెనింగ్ చేయించారు. సో పెద్ద టార్గెట్ చేజింగ్లో పాకిస్తాన్ టీంకి అయితే ఓపెనింగ్ బాబర్ ఆజమ్ మరియు షకీల్ చేశారు. కానీ పవర్ ప్లేలో ఇద్దరు బ్యాటింగ్లో అసలు ఎక్కడ కూడా ఇంటెంట్ కనిపించలేదు. ఏదో 220 పరుగుల టార్గెట్ను చేస్తున్నాం అన్నట్టు చాలా జిడ్డు బ్యాటింగ్ చేశారు. బట్ అఫ్కోర్స్ న్యూజిలాండ్ బౌలర్స్ అయితే చాలా బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. బట్ స్టిల్ పాకిస్తాన్ ఓపెనర్స్ చాలా డిఫెన్సివ్ మోడ్లో ఆడారు. షకీల్ 19 బంతులు 6 పరుగులు చేస్తే బాబర్ ఆజమ్ 90 బంతులు ఆడితే 64 పరుగులు మాత్రమే చేశాడు. ఈవెన్ వాళ్ళ కెప్టెన్ రిజ్వాన్ చూసుకున్న 14 బంతులు 3 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చిన ఫకర్ జామన్ కూడా 41 బంతులు ఆడితే 24 పరుగులు మాత్రమే చేశాడు. సో పాకిస్తాన్ టాప్ 4 బ్యాట్స్మెన్ ఎవరి దగ్గర నుండి కూడా ఇంటెంట్ కనిపించలేదు. ఇన్ఫాక్ట్ అందరి స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ బిలో 70 ఉంది. సో 320 పరుగుల టార్గెట్ను చేస్తున్నప్పుడు ఎవరొక బ్యాట్స్మెన్ గట్టిగా ఆడాలి, ఎస్పెషల్లీ టాప్ 4లో. కానీ పాకిస్తాన్ బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ 4 బ్యాట్స్మెన్ అందరూ కూడా టుక్కు బ్యాటింగే చేశారు. మిగిలి బాబర్ ఆజమ్ అయితే మరీ దారుణం. తను ఆడిన 90 బాల్స్లో 50 కంటే ఎక్కువ డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే అసలు అతను కనీసం స్ట్రైక్ని కూడా రొటేట్ చేసేవాడు కాదు. కంప్లీట్లీ డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేసి అదనంలో ఉన్న బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పెంచాడు. సో స్టార్టింగ్ నుండి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ టెస్ట్ మ్యాచ్లు ఆడడం వల్ల రిక్వైర్డ్ రన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకనొక టైంలో వాళ్ళు 25 ఓవర్లు ముగిసేసరికి కనీసం 100 పరుగులు కూడా కొట్టలేకపోయారు. అయితే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం సల్మాన్ ఆగా మరియు కుష్దిల్ షా ఇద్దరు కూడా చాలా మంచి నాక్స్ ఆడారు. మెయిల్ కుష్దిల్ షా 49 బంతులు 69 పరుగులు చేశాడు. సో చివరిలో కనుక కుష్దిల్ షా ఇన్నింగ్స్ ఆడకపోయింటే పాకిస్తాన్ టీం 100 కంటే ఎక్కువ పరుగులు దాటితో ఓడిపోయింది ఈ మ్యాచ్లో. అలాగే సల్మాన్ ఆగా కూడా బాబర్ ఆజమ్ జిడ్డు ఆడుతున్నప్పుడు అదనంలో అగ్రెసివ్ బ్యాటింగ్ చేశాడు. 28 బంతులు 42 పరుగులు చేశాడు. సో వీళ్ళిద్దరు హిట్టింగ్ వల్లే పాకిస్తాన్ టీమ్ స్కోర్ 260 వరకు వెళ్ళింది. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా 200 లోపు ఆల్అౌట్ అయిపోయి ఉండేవారు. మెయిన్ న్యూజిలాండ్ బౌలర్స్ రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీస్తూ వచ్చారు. ఎక్కడ కూడా పాకిస్తాన్కి పెద్ద పార్ట్నర్షిప్స్ ఇవ్వలేదు. సో స్టార్టింగ్ పవర్ ప్లే అయితే విల్ ఓరూర్క్ మరియు మ్యాట్ హెన్రీ ఇద్దరు కూడా బ్రిలియంట్ బౌలింగ్ చేశారు. మెయిన్లీ మహమ్మద్ రిజ్వాన్ అవుట్ చేసే విషయంలో గ్లెన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ అసలు ఈ టోర్నమెంట్కి ది బెస్ట్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా పాయింట్ పొజిషన్లో ఒక పక్షిలో ఎగురుతూ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. ఎస్పెషల్ ఆ క్యాచ్ పడుతున్నప్పుడు అతను కళ్ళు చూడాలి, అసలు బాల్ నుంచి ఎక్కడ కూడా బయటికి తీయలేదు. అలా చివరి వరకు బాల్ని చూస్తూనే ఉండి ఒక పక్షిలో ఎగురు పట్టుకున్నాడు. సో ఫిలిప్స్ అయితే నిజంగా ఒక క్యాచ్తో పాకిస్తాన్ టీంకి ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ కెప్టెన్ రిజ్వాన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ 2023 నుండి చూసుకుంటే వన్డే ఫార్మాట్లో అతనికి బెస్ట్ యావరేజ్ ఉంది. సో అలాంటి ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్ అయితే ఫిలిప్స్ ఒక అద్భుతమైన క్యాచ్తో అవుట్ చేశాడు. ఇక తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే న్యూజిలాండ్ టీం స్పిన్నర్స్ని చాలా బాగా ఆపరేట్ చేశారు. మెయిన్లీ ముందుగా వాళ్ళు మైకెల్ బ్రేస్వెల్ని తీసుకొచ్చారు. అండ్ దానికి గ్లెన్ ఫిలిప్స్ మరియు మిచెల్ సార్నర్ వీళ్ళిద్దరూ రొటేట్ అయ్యారు. సో న్యూజిలాండ్ టీం అయితే వాళ్ళ దగ్గర ఉన్న ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్స్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకుంది. ఎస్పెషల్లీ బ్రేస్వెల్ 10 ఓవర్స్లో బౌలింగ్ చేస్తూ 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అండ్ సార్నర్ చూసుకున్న 10 ఓవర్స్లో 66 పరుగులు ఇచ్చినప్పటికీ 3 వికెట్లు తీసుకున్నాడు. సో న్యూజిలాండ్ టీం అయితే డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ ఏకంగా స్పిన్నర్స్ చేత 29 ఓవర్ల బౌలింగ్ చేయించింది. అండ్ ఇదైతే నిజంగా ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్ టీం తమ వన్డే చరిత్రలో స్పిన్నర్స్ చేత ఇన్ని ఓవర్లు పెంచడం ఇది థర్డ్ టైం మాత్రమే. సో న్యూజిలాండ్ వాళ్ళు అయితే తమ స్పిన్నర్స్ని చాలా బాగా ఆపరేట్ చేశారు. ఇక పేసర్స్ చూసుకున్న బ్రిలియంట్ బౌలింగ్ విల్ ఓరూర్క్ 9 ఓవర్స్లో 47 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ మ్యాట్ హెన్రీ కూడా 7 ఓవర్స్లో 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఈవెన్ 2 ఓవర్లో వేసిన నాథన్ స్మిత్ కూడా 1 వికెట్ తీసుకున్నాడు. సో కంప్లీట్లీ న్యూజిలాండ్ బౌలర్స్ అయితే ఒక మంచి టీమ్ ఎఫర్ట్ పెట్టారు. ఎక్కడ కూడా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ భారీ పార్ట్నర్షిప్ని నెలకొల్పనివ్వకుండా రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. సో ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీంకి ఏదైనా ఒక చిన్న లోటు ఉందా అంటే అది ఫీల్డింగ్ మాత్రమే. గ్లెన్ ఫిలిప్స్ తప్పితే మిగతా వాళ్ళ ఫీల్డింగ్ అంత గొప్పగా లేదు. మళ్ళీ కొన్ని క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు. కానీ ఈ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్ చూసుకుంటే మాత్రం ఒక ప్లాన్తో వచ్చి మ్యాచ్ని 1 సైడ్ చేసి కొట్టినట్టు అనిపించింది.
ఇక ఈ మ్యాచ్లో ఓటమి ద్వారా అయితే ఇప్పుడు పాకిస్తాన్ టీం యొక్క సెమీఫైనల్ అవకాశాలు చాలా వరకు గండిపడ్డాయని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళు తమ సొంత గడ్డ మీద ఇంత దారుణంగా ఓడిపోతారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్లీ పవర్ ప్లేలో వాళ్ళు 22 పరుగులు మాత్రమే కొట్టారు. సో వన్డే ఫార్మాట్లో సొంత గడ్డ మీద వాళ్ళకి పవర్ ప్లేలో ఇది అతి తక్కువ స్కోర్. అలాగే ముందు చెప్పుకున్నట్టే పాకిస్తాన్ టీం ఛాంపియన్షిప్లో వరుసగా 4సారి న్యూజిలాండ్ టీం మీద మ్యాచ్ ఓడిపోయింది. అది కూడా ఈ మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఓడిపోవడం వల్ల వాళ్ళ నెట్ రన్ రేట్ ప్రజెంట్ -1.2లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు పాకిస్తాన్ టీం సెమీఫైనల్కి క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచెస్లో భారీ తేడాతో గెలవాలి. అప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. మెయిన్ వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో మన టీమిండియాతో ఆడబోతున్నారు. దీంతో వాళ్ళ మీద ప్రెజర్ ఇంకా ఎక్కువ అవుతుంది. చూడాలి మరి పాకిస్తాన్ టీం తమ సొంత గడ్డ మీద కమ్బ్యాక్ చేస్తారా, లేకపోతే రెండో మ్యాచ్ తర్వాత అస్సాం ట్రైన్ ఎక్కేస్తారా అనేది.